హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవడం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ జున్ను చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలామందికి చాలా ఇష్టమైన ఒక స్వీట్ ఐటమ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కా కొలతలతో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ మామూలు పాలు తీసుకోవాలి. ఇవి ఫస్ట్ డే పాలకైతే అలా తీసుకోవాలి. అదే సెకండ్ డే పాలైతే మాత్రం డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ డే పాలు తీసుకున్నాను. సో 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ మామూలు పాలు తీసుకున్నాను. దీంట్లో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే 1.5 కప్పు దాకా వేసుకున్నా సరిపోతుంది. చాలామంది పంచదార వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పంచదార ఇందులో అంత టేస్ట్ ఇవ్వదు, కానీ బెల్లంతో ఉండే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కదుపుతూ ఉండాలి. ఆ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఇలా కదుపుకుంటూ ఉండాలి. బెల్లంలో ఏదన్నా చిన్న చిన్న తొరకలున్నా అవన్నీ అడుగుకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం వడకట్టుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, మొత్తం అంతా కలుపుకుంటే బెల్లం అంతా కలిసిపోయి ఇలా చిక్కగా అవుతాయి. ఇలా పాలు బాగా చిక్కగా అయిపోయినాయి, చూశారు కదా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఇలాగ స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆ జున్ను పాల మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. బెల్లంలో ఉండే తొరకలన్నీ ఇప్పుడు మనం చక్కగా సపరేట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇలా తొరకలన్నీ వస్తాయి కదా, వీటినన్నిటిని సపరేట్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో పైన మనం మిరియాల పొడి చల్లుకోవాలి. మిరియాల పొడి చల్లుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే అది త్వరగా అరుగుతుంది. లేదంటే జున్ను త్వరగా అరగదు అంటారు. సో అందుకని మనకి త్వరగా అరగటానికని ఎక్కువ మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటినంతా ఒకసారి కలుపుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని దానిపైన ఈ గిన్నెని పెట్టి పైన మూత పెట్టి సిమ్లోనే కనీసం 30 గంట ఉడకనివ్వాలి. మరీ సిమ్లో పెట్టకండి ఫ్రెండ్స్, ఒక మీడియం టు లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకోండి. ఇలా ఒక 30 గంట ఆగిన తర్వాత చూడండి, చక్కగా ఇలా అంతా ఉడికిపోయింది. చూసారా, ఇలా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెని మనం ఇందులో ఉండి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కత్తితో ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి, మీకు ఏమీ అంటలేదంటే కంప్లీట్గా ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక అరగంట వరకు చల్లారనిద్దాం. అరగంట తర్వాత చూడండి, ఇది చక్కగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో చక్కగా గట్టిగా ముక్కలాగా వచ్చింది, చూసారా. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ జున్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ సీజన్లో మనకి జున్ను పాలు ఎక్కువగా దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైనుండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.